హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సర్లాస్ కుక్ బుక్. ఈరోజు మా లంచ్లో వైట్ రైస్, బీన్స్, ఆలు ఫ్రై చేస్తున్నాను. దానికోసం ఇలా బీన్స్ సన్నగా కట్ చేసుకున్నాను. ఆలు కూడా కట్ చేసుకొని కొంచెం సాల్ట్, కొంచెము పసుపు వేసి ఇలా ఉడకనివ్వాలి ఒక 70%. ఇక్కడ కుక్కర్లో పప్పు కూడా ఉడికిపోయింది. ఇక్కడ బీన్స్ 70% బీన్స్, ఆలు ఉడికిపోయాయి. ఇప్పుడు నేను ఇవి తాలింపు వేసుకుంటున్నాను. కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ బీన్స్, ఆలు కూడా వేసేసాను. అవి చిన్న మంట మీద నూనెలోని మగ్గనివ్వాలి ఒక 2 నిమిషాలు. ఇక్కడైతే పప్పు అయితే మంచిగా మెత్తగా ఉడికిపోయిందండి. ఈరోజు నేను తాలింపు పప్పు చేస్తున్నాను, అంటే ప్లెయిన్ దాల్. ఇక్కడ నూనెలో మనకు ఈ ఆలు, బీన్స్ మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పొడి వేసాను. ఇవన్నీ బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక 2 నిమిషాలు చిన్న మంట మీదనే మనము మగ్గనివ్వాలి. అప్పుడే కర్రీ అనేది మనకు చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే ఎంతో టేస్టీ అయిన బీన్స్, ఆలు ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇప్పుడు మనము పప్పు తాలింపు వేసేసుకుందాము. ఎప్పుడైనా బీన్స్ కానీ ఆలు కానీ ఇలా ఉడకబెట్టి ఫ్రై చేసుకుంటే మనకు ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. ఇక్కడ పప్పు తాలింపుకి ఆయిల్ వేసుకున్నాను, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను, వెల్లుల్లి వేసుకున్నాను, ఉల్లిపాయ వేసుకున్నాను, కరివేపాకు వేసుకున్నాను. చిన్న మంట మీద ఈ కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకున్నాను. కొంచెం పసుపు వేసుకున్నాను. పసుపు కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా. ఇప్పుడు మనం ముందుగానే ఉడికించిన పప్పు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ కొంచెం పప్పు, అంటే నేను లంచ్లోకి ఎంత పప్పు కావాలో అంత పప్పు వేసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. మీకు ఎప్పుడైనా పప్పు మీరు డైలీ పప్పు వాడేటట్టయితే ఇలా పప్పు ఉడకబెట్టుకొని కొంచెం సాల్ట్ కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 డేస్ వరకు మనకు పప్పు అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇక్కడ ఫైనల్గా కొత్తిమీర వేసేసాను పప్పులో. అంతేనండి, ఈరోజు ఇది మా లంచ్. తాలింపు పప్పు, బీన్స్, ఆలు ఫ్రై, వైట్ రైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.